కొండా రాజీవ్ గాంధీ గారు, ఈ హాస్పిటల్స్ గురించి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గురించి, రోగుల ఇక్కట్ల గురించి మాట్లాడదాము అని అనుకున్నా. అంతకంటే ముందు ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నా. మరీ వైజాగ్ వాసులు బాధితులు అయిపోతున్నారేమో రాష్ట్రంలో. ఎందుకంటే మీ దగ్గర ఎకరా 99 పైసలకి వెళ్ళిపోతుంది. వాకింగ్ ట్యాక్స్ అనేది కొత్తది. ఇదే అమరావతిలో అయితే అంతకు పోదు కదా, 99 పైసలకి పోదు కదా. మీ దగ్గర అయితే ఈజీగా అమ్మి పడేస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంది, ఎక్కడన్నా నా వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు నలుగురు కలిసిన చోట టాకింగ్ ఉంటుంది వాకింగ్లో. కానీ ట్యాక్స్ ఏంటంటే ఇది అర్థం కాని విధంగా ఏం జరుగుతుంది అసలు విశాఖలో? ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న తోటి ప్యానలిస్ట్లకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు కూటమి ప్రభుత్వానికి పాలనా పగ్గాలు అప్పచెప్పినటువంటి ప్రజలు, సరే అది ఈవీఎంల మూలానా లేదంటే అందరూ కలిసి రావడం మూలానా, ఏదైనా కారణాలు అయితే పక్కన పెడితే, దొడ్డిదారిలో దొంగదారులు వెళ్ళినా వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి, వాళ్ళే పాలిస్తున్నారు పాలకులు కాబట్టి, వాళ్ళ పరిస్థితి చూసినటువంటి ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే, పిచ్చోడి చేతికి రాయిస్తే ఎలా ఉంటుందో, కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఉంటుందో, ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అధికారం దొరికితే అలా ఉంది. పిచ్చికి పరాకాష్ఠలా తయారయ్యారు సార్. నాకు తెలిసి చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో వాకింగ్ చేస్తే రాయితీలు ఇస్తారు చాలా ప్రాంతాల్లో. కానీ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో వాకింగ్ చేస్తే ట్యాక్స్ వేసే దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడా కూడా విశాఖపట్నాన్ని ఒక అభివృద్ధి చెయ్యకపోగా, విశాఖ ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తూ, విశాఖపట్నం మీద ఒక రాజకీయ బందిపోటులా చంద్రబాబు నాయుడు గారి బినామీలు దాడి చేస్తూ, మరో పక్క ప్రభుత్వ అధికారులతో, ఓ పక్క విశాఖపట్నంలో ఎకరం స్థలం 99 పైసలకి, ఎకరం కూడా కాదు అన్ని ఎకరాలు కలిపి 99 పైసలకి గంపగుత్తుగా ఇచ్చేటటువంటి అన్ని ఎకరాలు కూడా 99 పైసలకి. ఏంటి ఇలా ఇస్తున్నారంటే, ఇస్తాను నా ఇష్టం ఎవడాడని అడుగుతాడు నారా లోకేష్ గారు. ఇదంతా పోయి ఈ రోజు మా స్వేచ్ఛను హరిస్తున్నారు సార్, మా ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. నడిచేదానికి ట్యాక్స్ అనేది ఎప్పుడూ తెలియదు సార్. విశాఖపట్నం పార్కుల్లో గాని, మైదానాలు ఎదుట గాని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు కట్టి ఒక మనిషి ఎంత కట్టాలో తెలుసండి? 720 రూపాయలు చెల్లించాలి. 720 రూపాయలు చెల్లిస్తే గాని ఒక మనిషి విశాఖపట్నం పార్కుల్లో, మైదానాల్లో స్వేచ్ఛగా ఆరోగ్య రక్షణ కోసం కూడా నడవలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో విశాఖ వాసులు ఈ రోజు నలిగిపోతున్నారు. విశాఖ మీద కూటమి ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టిందో మాకు అర్థం కావట్లేదు. మాకు భయం కలుగుతా ఉంది. ఈ రోజు వాకింగ్ ట్యాక్స్ వేశారు, రేపు టాకింగ్ ట్యాక్స్ ఆ ఎల్లుండి బ్రీతింగ్ ట్యాక్స్ వేస్తారా, ఆ మర్నాడు బాతింగ్ ట్యాక్స్ వేస్తారా, లేదా పై వచ్చేనాడు స్లీపింగ్ ట్యాక్స్ వేస్తారా? అంటే మనం ఏ యుగంలో ఉన్నాం, ఏ పాలనలో ఉన్నాం? ఇదేదన్నా బ్రిటిష్ పరిపాలన లేదా రాతి యుగమా ఏంటిది? పూర్తిగా చాలా దుర్మార్గమైనటువంటి. కాదు సార్, వాకింగ్ ట్యాక్స్ వేశారు, స్లీపింగ్ ట్యాక్స్ వేయలేదు కదా. సంతోషించకుండా ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే, మాకు భయం కలుగుతా ఉంది. కనీసం ఇంకొకటి, ఈ రోజు ఏదైతే వీళ్ళ సోకాల్డ్ మైదానాల దగ్గర కానీ, పార్కుల దగ్గర కానీ అభివృద్ధి చేశాము, అందుకు మేము డబ్బులు వసూలు చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉన్నారో, ఆయా పార్కులు గాని, ఆయా గ్రౌండ్లు గాని అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే అభివృద్ధి చేశారు. ఒక 4-5-6 ఉదాహరణలు మీకు చెప్తా. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం జగన్ గారి టైంలోనే అభివృద్ధి జరిగింది. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం గాని, యాక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గాని, S3 స్పోర్ట్స్ కాంప్లెక్స్ గాని, శివాజీ పార్క్ గాని, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ గాని, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గాని, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సార్ అభివృద్ధి చేశారు. 100 ఓపెన్ జిమ్లు పెట్టాడు విశాఖపట్నంలో ఆయన. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి ప్రతీక విశాఖపట్నం. ఇక్కడ ఏంటంటే, ఎవరైనా ఎందుకు వాకింగ్ చేస్తారు? బీపీ రావచ్చు, లేదా షుగర్ ఉండొచ్చు, లేదా డాక్టర్లు ఫిజియోథెరపీ మీరు వాకింగ్ చేసుకోండి అని చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఏమో శరీర దీనికోసం చేసుకుని ఉండొచ్చు హెల్త్ పరంగా. అటువంటి వ్యక్తులు వాళ్ళ సొంతం కోసం వాళ్ళు నడిస్తే పన్ను ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలని అడుగుతాను. కాదు సార్, అసలు ఏం లేదంటే కదా, ఫ్యాక్ట్ చెక్ లో ఏం లేదు, అంతా అబద్ధం చెప్తున్నారు మీరు. మీ విశాఖలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా అబద్ధాలు చెప్తున్నారని పెడుతున్నారే. ఆ ఫ్యాక్ట్ చెక్ లో పెట్టింది నా మీదేనండి. అది ఏం పెట్టి నేనే మాట్లాడేది. ఇదే సాక్షి టీవీలో నేనే మాట్లాడితే నా మీద వచ్చి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి ఒకటి రాయటం పెట్టారు. తీరా రాసిన రాతలో ఏంటంటే, నామమాత్రపు వసూళ్లు 720 రూపాయలు వసూలు చేస్తున్నామని రాశారు. ఇదేం విడ్డూరం అర్థం కాదు. ఇంకో పక్క జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గారేమో ఎంట్రీ ఫీజు 2 రూపాయలు 5 రూపాయలు వసూలు చేస్తున్నాం పార్కుల దగ్గర, 720 లేదంటారు. ఫ్లెక్సీల్లో చూస్తే జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల ప్రకారం వాకర్స్ కి క్లియర్ గా, అంటే గ్రౌండ్ లోకి వెళ్ళాం అనుకోండి, పార్కుల్లోకి వెళ్ళాం అనుకోండి, స్విమ్మింగ్ నేర్చుకున్నా, బ్యాడ్మింటన్, ఇంకోటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా, సార్ నా వాయిస్ వస్తుంది సార్, ఖచ్చితంగా
ఆ, ఖచ్చితంగా అటువంటి వాటికి ఏంటంటే నామమాత్ర ఫీజులు తీసుకుంటారు, వాటితో నా గ్రౌండ్లు కాస్త కూస్త మెయింటైన్ చేస్తారు. అవును. అంతే తప్పితే ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి ఫీజులు ఈ రకంగా వాకింగ్ చేసే వాళ్ళ దగ్గర వసూలు చేయడం ఎప్పుడూ లేదు. Yes. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక భయాందోళన వాతావరణం కలుగుతుంది. మేము ఈ రోజు కూడా సుస్పష్టంగా అధికారులకి, ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పాం, యుద్ధ ప్రాతిపదికన ఆ బ్యానర్లు పీకేయాలి, యుద్ధ ప్రాతిపదికన ఈ వాకింగ్ ట్యాక్స్ అని ఏదైతే అన్నారో దాన్ని రద్దు చేయాలి. లేని పక్షంలో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడతారు. Yes. అవసరమైతే కోర్టులకు పోతాం, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచి తీరుతాం. Right. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వాసులందరికీ కూడా అండగా ఉంటామని కూడా స్పష్టంగా మా Right. పార్టీ నుండి పూర్తి ఆదేశాలు ప్రజలకి, ప్రాంత వాసులకి కూడా చెప్పడం జరిగింది సార్.